వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో ఎవరిని తట్టి చూసినా కూడా ఏదో ఒక ఆర్థో సమస్య అయితే ఉంటా ఉంది. అంటే మోకాల నొప్పులు, మోచేతుల నొప్పులు, భుజం నొప్పు, నడువు నొప్పు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి KPHPలోని పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ది బెస్ట్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది. సో అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా మోకాళ్ళ సర్జరీ అంటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. దీనికి సంబంధించిన ఆపరేషన్ థియేటర్ ఏ విధంగా ఉంటుందో, అసలు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తేనే వాళ్ళ బీపీ 120/80 ఉన్నది 150కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అసలు ఓటీ ఎట్లా ఉంటుంది అనేది అయితే ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనతో వచ్చేసేసి మధురిమా నాయుడు గారు ఉన్నారు. చాలా మంది ఆర్థోపెడిక్ సర్జన్ అంటేనే మగవాళ్ళని అనుకుంటా ఉంటారు, కానీ ఇట్లాంటి కాంపిటేటివ్ ఫీల్డ్ లో కూడా మధురిమా నాయుడు గారు 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ నీ సర్జరీస్, అదేవిధంగా షోల్డర్ సర్జరీస్, బ్యాక్ పెయిన్ సర్జరీస్ అయితే చేస్తా ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మోకాల నొప్పులు రావడానికి కారణం ఏంటి, అదేవిధంగా దీని సర్జరీ ఏ విధంగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఓటీ టూర్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ నవీన్ గారు, చెప్పండి. మ్యామ్, మోకాళ్ళ ఆపరేషన్ అంటేనే భయపడిపోతా ఉంటారు. ఇంట్రొడక్షన్ లో చెప్పాను, అంటే వాళ్ళ బీపీ 120/80 ఉండేది 150కి వెళ్ళిపోతా ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చేమో. సో అసలు ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మనం ఈ ఓటీకి రావడానికి, ఆపరేషన్ థియేటర్ కి రావడానికి రీజన్ కూడా అసలు భయం అనేది లేకుండా మోకాళ్ళ సర్జరీ చేయించుకోవచ్చు. ఒక ఫిమేల్ డాక్టర్ గా మీరు ఆర్థోపెడిక్ లో చాలా సక్సెస్ రేట్ అయితే చూస్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు మనకు నెలకి ఎన్ని సర్జరీలు జరుగుతూ ఉంటాయి మన పద్మజ హాస్పిటల్? మామూలుగా అన్ని సర్జరీలు అయితే ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్ సర్జరీలు అయితే మనకి 100 నుంచి ఒక 140 వరకు అవుతాయండి, డిపెండ్స్ అపాన్ సీజన్ బట్టి. ఓకే. దీంట్లో మన ఆర్థోపెడిక్ వయసులోకి వస్తే ఒక 40 నుంచి 50 వరకు అవుతాయి. ఎందుకంటే చాలా మంది కూడా ఆర్థో సర్జన్ అంటేనే మగవాళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మీరు ఉండడం అనేది నిజంగా చాలా హ్యాట్సప్ అండి. థ్యాంక్ యూ. ఎక్కువ మెయిల్స్ వస్తుంటారా, ఫీమేల్స్ వస్తుంటారా సర్జరీ? సర్జరీలు అంటే బోత్ మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు వస్తారు. Okay, మెయిన్ గా అట్లా మనం ఓపీడీ సర్వీస్ చూసుకుంటే ఫీమేల్స్ ఎక్కువ వస్తారు క్లయింట్. ఓకే. సర్జరీ అన్నప్పుడు ఇద్దరు వస్తారు. ఓకే. మోకాళ్ళ ఆపరేషన్ అంటే భయపడే వాళ్ళకి ఏం చెప్తారు మేము మీరు? అసలు భయపడాల్సిన అవసరం లేదండి. ఆర్థోపెడిక్ వయసులో ఈ నీ రీప్లేస్మెంట్స్ అంటే చాలా మంది సర్జరీలు చేయించుకుంటున్నారు. అండ్ దీంట్లో మనకి ఈ సర్జరీలు ఏంటంటే బ్లడ్ లాస్ కూడా మనం చాలా తక్కువ చేస్తాం అనమాట. అంటే పేషెంట్ కి మంచి స్టెరైల్ టార్నికెట్స్ వేసి బ్లడ్ లాస్ సర్జరీ అండ్ నీ రీప్లేస్మెంట్ అంటే ఎక్కువ బ్లడ్ లాస్ పోతుంది, వీక్ అయిపోతాం, అది ఇది అంటారు. కానీ మనం స్టెరైల్ టార్నికెట్స్ అని ఉంటాయి అనమాట. అంటే లెస్ బ్లడ్ లాస్ అనమాట. అంటే ఇంతమంది అంటే మామూలుగా నీ రీప్లేస్మెంట్స్ స్టెరైల్ టార్నికెట్స్ లేకుండా చేస్తే ఏంటంటే ఒక 1/2 లీటర్ ఆఫ్ బ్లడ్ అలా పోయే ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడు మోకాళ్ళ ఆపరేషన్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే కట్ చేసేసేవారు మ్యామ్. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏమైనా కొంచెం మారిందా? ఇప్పుడు కూడా కట్ చేయాలండి. కట్ చేయకుండా అయితే చేయలేము. బోన్ బ్రేక్ అయిన వాళ్ళకి బోన్ బ్రేక్ అయ్యే డిఫరెన్స్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి, కాలు దగ్గర బ్రేక్ అయితే ఒకలాగా ఇన్సిషన్ ఉంటుంది, తై దగ్గర అయితే ఒకలాగా ఇన్సిషన్, ఏదైనా కానీ మినిమల్ స్కిన్ ఇన్సిషన్స్ అన్నమాట. మనం ప్రాబ్లమ్ ని బట్టి ఉంటది అంతే. కానీ బ్లడ్ లాస్ అనేది ఇప్పుడు తక్కువగా ఉంటుంది. కొన్ని స్టెరైల్ టార్నికెట్స్ వాడతాం కాబట్టి టార్నికెట్స్ దాని వల్ల ఏంటంటే చాలా తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సర్జరీ చేయబోయే పేషెంట్ గురించి చెప్పండి. అంటే తన ఏజ్ ఎంత, అసలు ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఎన్ని రోజులు ఆయన మందులు వేసుకున్న తర్వాత సర్జరీకి వచ్చారు? అవును, ఇప్పుడు చేసే పేషెంట్ పేరు నాగన్న అండి. సో ఈస్ లైక్ 54 years ఏజ్ ఓల్డ్. అతను యాక్చువల్లీ ఇంతకుముందు నీ పెయిన్స్ కి చాలా దగ్గర టాబ్లెట్స్ తీసుకోవడము, అన్ని అంటే హ్యాపీజాడ్గా వేరే డాక్టర్స్ దగ్గర తీసుకోవడము, ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవడం వల్ల ఏంటంటే తనకి కిడ్నీలో కూడా కొంచెం చేంజెస్ వచ్చాయండి. క్రియాటిన్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోయాయి, లైక్ 1.3. సో దీని బట్టి మళ్ళీ కూడా ఏంటంటే షుగర్ కూడా కొంచెం స్టెరాయిడ్స్ వాడడం, వేరే దగ్గర టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల, స్టెరాయిడ్స్ వాడడం వల్ల కూడా ఏంటంటే డయాబెటీస్ కూడా అటాక్ అయింది. అందుకే ఇవన్నీ కంట్రోల్ చేసి, కిడ్నీ అన్ని కంట్రోల్ చేసుకుని, డయాబెటీస్ కూడా అన్ని కంట్రోల్ చేసుకుని మనం సర్జరీ ప్లాన్ చేసాం అనమాట. బాగా అరిగిపోయింది మోకాలు. ఒకసారి మాట్లాడొచ్చా పేషెంట్ తోటి? నాగన్న గారు ఒకసారి సార్ అడుగుతారు క్వశ్చన్, మాట్లాడండి. మీ పేరు నాగన్న అండి? అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి? 5 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. ఓకే. ఈ వీడియో మీ పర్మిషన్ తో మేము మా ఛానల్లో టెలికాస్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఆపరేషన్ అంటేనే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనం ఏంటంటే ఒక అవేర్నెస్ చేస్తున్నాం. అంటే మరీ మీరు భయపడిపోవాల్సిన పని లేదు. ఒక మంచి హాస్పిటల్, మంచి డాక్టర్ ఉన్నారంటే మనం అందరూ హ్యాపీగా అవసరం ఉన్న వాళ్ళు నీ సర్జరీ చేయించుకోవచ్చు అని చెప్పే ఉద్దేశం అది. మీ వీడియో అనేది మా ఛానల్లో టెలికాస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. మేడం గారు చెప్పారండి, ప్రాబ్లం ఏమి ఉండదు, మంచి నొప్పి ఏమి ఉండదు, బ్లీడింగ్ ఏం కాదు, అన్ని జాగ్రత్త ఉంటాయి, మీరు చేసుకోవచ్చు అని చెప్పారండి. అందుకే నేను వచ్చాను. ఓకే. థ్యాంక్ యూ. చాలా మీ పేషెంట్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేము. అంటే
సర్జరీ అంటేనే అసలు థియేటర్ లో ఎవరు మాట్లాడడానికి కూడా ఇది ఉండదు. ఆయన అవును, అసలు మాటల్లో కూడా చాలా యాక్చువల్లీ ధైర్యంగా ఉంది. ఏంటంటే మీరు ఇంకా రిక్వెస్ట్ చేశారు కాబట్టి మేము ఓకే Yes, అని yes, చెప్పాము. yes. కాకపోతే ఏంటంటే ఈ ఓటీ అనేది చాలా స్టెరైల్ ఏరియా అండి. అవును. అసలు మామూలుగా ఏంటంటే సర్జరీ టీకేఆర్ చేసేటప్పుడు నేను Hmm. ఇంకొక ఇద్దరు టెక్నీషియన్ అనస్థెటిస్ట్ అంతే. Okay. అంతవరకే అలో ఆహా. చేయనిస్తాం. ఎందుకంటే వేరే ఎంతమంది ఉంటే అంత ఇన్ఫెక్షన్ అన్నట్టు అనమాట. ఓకే ఓకే. ఎన్ని రోజుల్లో ఈయనకి మళ్ళీ సెట్ అవుతుంది మ్యామ్? అంటే ఒకవేళ ఈయన నార్మల్ గా నచ్చడం కావచ్చు, సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు వెంటనే నడిపేయడం సర్జరీ ఈ అట్లా. రోజు పొద్దున్న చేసి ఇప్పుడు చేశాను ఆ. అనుకోండి, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1 o'clock అవుతుంది కదా. Yes, yes. 1 o'clock Hmm. అవుతుంది. సో 8 o'clockకి 7 o'clock కల్లా నడిపించేస్తాం. ఓకే ఓకే. Yeah. సర్జరీ అయిన రోజు నడిపించేయచ్చు. ఆ రోజు నడిపించేస్తాం. Okay. 7 o'clockకి అనస్థీషియా అంతా పోయిన తర్వాత, ఆహాహా. సో అనస్థీషియా మనకి 6 to 7 hours పనిచేసేది కాబట్టి ఇప్పుడు చేసే సింగిల్ సైడే కాబట్టి Mhm. మనం ఎవ్రీడే అనస్థీషియా కూడా ఏమి ఇవ్వం అనమాట. పేషెంట్ కి జస్ట్ బ్లాక్ ఇస్తాము. ఒక 8 hours తర్వాత 7 to 8 hours తర్వాత నడిపించేస్తాం. ఆ రోజు ఓన్లీ నడిపించేస్తాం. లంబార్ రీజన్ లో మాత్రమే ఉంటది. అంటే జనరల్ అనస్థీషియా కాదు ఇది. జనరల్ ఇవ్వం. ఓకే. టీకేఆర్ కి స్పైనల్ అనస్థీషియా ఫైనల్ ఇచ్చేసేస్తాం. స్పైనల్ అనస్థీషియా Okay. ఇస్తాం. ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఈయన జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొద్దిమంది చెప్తుంటారు కదా, కింద కూర్చోకూడదు, మళ్ళీ స్టెప్స్ ఎక్కకూడదు, ఇట్లా అంటూ ఉంటారు కదా. అసలు నీ రీప్లేస్మెంట్ చేసే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నడవడానికి Yes. బాగా నడవాలి. స్టేర్ కేస్ కూడా ఎక్కచ్చు, దిగచ్చు. అండ్ ఇంకోటి మీరు ఏంటంటే వాకింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు, ఏ యాక్టివిటీస్ అన్నా చేసుకోవచ్చు. ఓకే. ఒకే ఒక యాక్టివిటీ ఏంటంటే కింద కూర్చున్నప్పుడు, అంటే లేడీస్లో పూజలు ఎక్కువ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి నేను కింద ఫ్లోర్ సిట్టింగ్ అవాయిడ్ చేయమంటాను. ఇంత మాత్రం స్టూల్ వేసుకొని కూర్చోండి. అదొక్కటే చిన్న కాంట్రా ఇండికేషన్. మిగతా అవన్నీ చేసుకోవచ్చు. Okay. సర్జరీ చేసిందే మనం ఆ పర్పస్ కోసం. ఎస్ ఎస్. మళ్ళీ అవన్నీ చేసిన తర్వాత ఇవి చేయకూడదు, అవి చేయకూడదు అంటే దీని వాళ్ళకి ఏదో ఇది. అట్లా ఏం లేదండి. స్టేర్ కేస్ ఎక్కచ్చు, దిగచ్చు, అన్ని చేయొచ్చు. ఓకే. ఒకవేళ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో అయితే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటీస్ లో ఎప్పుడు కూడా మనము ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలండి. షుగర్ లెవెల్స్ ఎప్పుడు చూసుకోవాలి. HbA1c అని ఒకటి ఉంటుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, ఇవన్నీ నార్మల్ ఉంటేనే మనము సర్జరీ చేయాలండి. ఏ మాత్రం కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు చేస్తే ఓన్ హీలింగ్ ఉంటుంది కదా. మనం సర్జరీ చేసినందుకు కుట్లేస్తాం కదా, ఆ హీలింగ్ సరిగ్గా ఉండదు. డిలేడ్ ఓన్ హీలింగ్ ఉంటుంది అనమాట. ఆపరేషన్ అంటే ఇది మొత్తం అంతా ఒక టీం వర్క్ అని మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు. అవును. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి ఒకసారి పరిచయం చేస్తారండి? తప్పకుండా అండి. సార్ ఉన్నారండి, డాక్టర్ సురేష్ సార్, HOD అనస్థెటిస్ట్. సార్, మామూలుగా ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి సర్జరీకి వెళ్ళాలి అనుకునే టైంలో మామూలుగా ఎంత టైం, అంటే ఎన్ని అవర్స్ ముందు మీరు అనస్థీషియా ఇస్తారండి? ఫస్ట్ రిపోర్ట్స్ చూస్తామండి. అన్ని రిపోర్ట్స్ చూసిన తర్వాత ఆ రిపోర్ట్స్ అనస్థీషియా ఇవ్వడానికి హిస్ ఫిట్ ఆర్ నాట్ అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం. టీకేఆర్ అనేది ఏంటంటే దిస్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ పెయిన్. సో దానివల్ల మనకి ఏంటంటే ఫస్ట్ ఏదైతే మనం ఇస్తున్నామో అనస్థీషియా ఏదైతే ఇస్తున్నామో అంటే ఇది ఓన్లీ స్పైనల్, అంటే రీజనల్ అనస్థీషియా అనమాట. ఇది మనం స్పైనల్ అంటే లోయర్ లిమ్ మాత్రమే వర్క్ అవ్వదు. తర్వాత పైన పేషెంట్ కాన్షియస్ లోనే ఉంటారు. అన్ని ఏం మనం చేస్తుంది, మనం మాట్లాడుతుంది ప్రతి ఒక్కటి వినగలుగుతాడు. దాంతో పాటు అతను ఏమన్నా అంటే అప్పర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఫేస్ లేకపోతే మాట్లాడడం అవన్నీ సెన్సిటివ్ లోనే ఉంటుంది. ఇప్పుడు సర్జరీ చేసే టైంలో ఒకవేళ వాళ్ళకి మీరు ఇచ్చిన మత్తు అనేది తగ్గిపోయి మళ్ళీ పెయిన్ వస్తుందంటే మళ్ళీ మధ్యలో కూడా డోస్ ఇవ్వచ్చా అండి? అలా ఉండదండి, ఒకటేసారి ఇవ్వడం జరుగుతుంది. ఒకటేసారి మనం ఏదైతే మనం స్పైనల్ అనస్థీషియా డ్రగ్స్ ఉంటుందో అనావిన్ అని ఏదైతే మనం ఇస్తామో అది రీజనల్ అనస్థీషియా అంటే ఏపీడీలోనే ఇస్తాము. అది 4 ml వరకు ఉంటుంది. ఆ 4 ml వచ్చి కొంచెం ఏదైనా వేరే ఇంకేమైనా యాడ్ చేసి ఇస్తాం కాబట్టి అది మినిమం మీకు 4 hours పనిచేస్తా ఉంటుంది. 3 to 4 hours కన్ఫర్మ్ వర్క్ అవుతుంది. తర్వాత కూడా పెయిన్ అవుతే మళ్ళీ మనము ఫ్యూమరల్ బ్లాక్ ఇస్తాము. సో ఇది ఆల్మోస్ట్ మీకు ఒక 6 hours వరకు అతనికి పెయిన్ లెస్ అనమాట, అసలు పెయిన్ అనేది ఉండదు. 3 hours తర్వాత తన కాల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత కూడా పెయిన్ అవ్వదు. సో ఆల్మోస్ట్ మనం 4 ml వరకు మనం ఇచ్చుకొని వీ కెన్ కంటిన్యూ. ఈ సర్జరీ ప్రొసీజర్ ఎన్ని అవర్స్ మ్యామ్? మామూలుగా ఎంత టైంలో అయిపోతుందండి? మనం ఫస్ట్ పేషెంట్కి అనస్థీషియా ఇచ్చినప్పటి నుంచి తర్వాత సూచరింగ్ వరకు అట్లీస్ట్ మనకి మొత్తం 1.5 hour టైం పట్టిద్దండి. ఓకే ఓకే. ఇది మొత్తం మీద చాలా వరకు కూడా మోకాళ్ళ నొప్పులు అంటేనే భయపడిపోతూ ఉంటారు. అంటే మోకాళ్ళ ఆపరేషన్ అంటే భయపడిపోతూ ఉంటారు. నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి మెడికల్ స్టోర్కి వెళ్ళి ఏదో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు టాబ్లెట్స్. ఈ పెయిన్ కిల్లర్స్ కంటిన్యూగా వాడడం వల్ల మళ్ళీ వాళ్ళ క్రియాటిన్ లెవెల్ అంటే కిడ్నీలో మార్పులు కూడా చూస్తూ ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా కాకుండా ఒక మంచి ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు సర్జరీకి ముందు ఎట్లా ఉండాలి, అంటే సర్జరీ మేము చేయించుకోగలమా, మాకు షుగర్ లెవెల్స్ ఇట్లా ఉన్నాయి, దీన్ని ఏమన్నా కంట్రోల్ చేస్తూ సర్జరీ చేయించుకోవాలా లేదా అనేసి ఇవన్నీ కూడా ఒపీనియన్ తీసుకున్న తర్వాత సర్జరీకి వెళ్తే వెళ్ళొచ్చు. సో ఏ భయం లేకుండా హ్యాపీగా సర్జరీ చేయించుకోవచ్చు అని చెప్పేసి మధురిమా నాయుడు గారు చెప్తా ఉన్నారు. పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అయితే ఈ నీ రీప్లేస్మెంట్ కావచ్చు, ఎనీ ఆర్థోపెడిక్ కావచ్చు 100% సక్సెస్ రేట్తో అయితే ఇక్కడ సర్జరీలు జరుగుతూ ఉన్నాయి.
సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే మీరు మా హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.